బాగుంటుందా సామెత? సరేగానే అది కాదు కానీ నువ్వు ఎదురు అసలు నేను నువ్వు ఎదురు బాగుతారండి. బాగుతారంటే బజార్ వెళ్తూ నిన్ను చూశాను. ఓ బజార్ నమ్మడి పని బాటలు అక్కడ తిరిగే వాళ్ళ ఎవరే కానీ బజార్ అది సరేగా. నీ ఎవరు? నీ పేరేంటి? నీ పేరేంటి? నా పేరు ముత్య. మీ ఆయన పేరు? మహాదిగోళ్ళ. ఎవరు అనుకున్నావు? బ్రాహ్మణులు. మమ్మల్ని నువ్వు తాగరాదు. తాగితే మేము మళ్ళీ ఏ బాయిలు చెరువులను తొక్కాల్సి వస్తుంది. మీరు ముందడు దూకి చచ్చి ఉప్పు ఉంటుంది చూడు కప్ప చచ్చిపోయి ఆ తుప్పు నీ పొట్ట. ఈ పొట్టంత బలం నీకు తెలియదులే. ఏమన్నా పొట్టల బలమా? హైదరాబాద్ పోయాను పెళ్లి చేసుకుందాము. నీకే అక్కడ ఎవరు నచ్చలా. నీకు నచ్చలేదా? వాళ్ళకి నచ్చలేదా? నాకు నచ్చలా. బెంగళూరు పోయినా ఆడ నచ్చలా. ఈ ఊరు వచ్చి నిన్ను చూడగలనే బాగా కందుకూరేలే ఆడా అదల్లో యాటపాలెంలో నీ పోటీ గాడిదలు ఉన్నాయి సామె. బాగా నీకైతే గాడిదలా సరే చూడ. అదే సరిగా మీ ఆయన పేరు ఏంది? కక్కయ్య. కక్కయ్య అంటే మాది కక్కయ్య. నా కోపం వస్తుంది. నా ఎల్లి ఎట్టుపోయింది రీత్యా. ఆహా ఎట్టుపోయింది అంట. ఓ ముద్దా ఓ ముద్దా వెనక్కంట పోయా నువ్వు. పొద్దుగల పోయి ఎప్పుడో సాయంత్రం సమయానికి వస్తాడు. నేను పడుకున్న తర్వాత వచ్చినట్టు అనుకుండా వచ్చి పెట్టే పని మీద ఉంటాడు. పొద్దుగా అందరు పెట్టేది నీకు తెలీదా? పొద్దు గురక పెడుతుంటాడు సామె. వచ్చినోడితే అన్నాలు సామె. ఈ కాపురాలు ఈ అన్నాలు
ఎట్ట పోయింది రీత్యా ఛాయ్! మామా ఇంకా తినడానికి ఇత్తులు లేవు కానీ పెద్ద రోడ్ల మీద తిరుగుతున్నాయి పెద్ద అలాగా ఏమిటిద్యా ఇంట్లో ఎత్తులు లేవు. ఇంట్లో ఎత్తులు లేకపోతే మన జానకిరామ్ రెడ్డి గారు తాతల్లా వారింటికి పొమ్మన్నా. నువ్వు పమ్మండవా నేను సరైన నేరుగా పోతా ఉన్నా జానకిరావు తాతల ఇంటికి. అమ్మ మనవరాలు అనుకున్నాడు మరి వరుస అనుకున్నాడు ఏమో గానీ నేను అటు పోయి పోగతలిక వల్ల అవి రెండట్టా పట్టుకునేదా అంటే నువ్వు పట్టుకున్నావు వాడి కాదు కదా నీకు తెలియదులే సామె. ఆ జానకి రామరెడ్డి గారు ఇంటికి పోతుండా ఇంకేమన్నానా పోతా ఉన్నానా మావో వాడు చూడ పెద్దలు కాదు నేను బెదిరుతుండా. ఓ పెంతులియా నా ఏళ్ళ నా సంగతి ఎరగవు నువ్వు. నీ సంగతి ఒకలో నెతుకులాడుతున్నది తెల్లాడుతుంది కానీ దాని కళ్ళు పోయి తాత అంటుంది జానకిరావు రెడ్డిని తాత అంటుంది. తాత యావిడిదా యావిడిదా అంటే ఇది తిప్పిల్లు కదా మళ్ళీ పిల్లోడా పోయిన తెలియనోళ్ళే మామ పోతా ఉన్నానా అవి రెండు టా పట్టుకుని చూస్తున్నాడు అవి రెండు అంటే ఏమిటి మళ్ళీ అంటావా? అది కాదు మామ ఆ రొట్టెల ఇంటికి పెట్టుంటే చూడు ముందు ఇంటి సరరాజు మామ దారబంద్రుడు రెండు అట్ట అయ్యా ముత్తొత్తుందా లేదని చూస్తా ఉన్నాడు. నేను పోయి ఓ స్వామి ఓ రాముడు స్వామి మా మొగుడు పిల్లలు నీ దగ్గర చాలా ఏళ్ళ నుంచి చాకరీ చేస్తుండము చాకరీ చేస్తుండము ఇంట్లో గత పరవైంది గింజలు వండుకోవటానికి గత గింజలు పెడితే పోతానన్నా. ఆయన అన్నాడు ఏమన్నాడా ముత్త ఊరుక నేను వ్యవసాయం ఎత్తేసి 7 ఏళ్ళు అయిందన్నాడు. ఎత్తేసి 7 ఏళ్ళు కదా ఇంకా అవతల 7 అయ్యి ఉంటుంది. నాకేం తెలుసు అయితే నువ్వు పంపంటే నేను పోతున్నా అట్ట అన్నాడు. సరే ఎట్టగట్టు ఓపిక చేసుకుని కత్త పెట్టి పంపే అన్నా. ఏమన్నాడు నువ్వు ఓపిక చేసుకున్నా ఇక్కడ కూర్చొని గిలగిల కొట్టుకున్నా నాకు నేను పెట్టలేదు అన్నాడు. ఏమిటో పెట్టేదా అది మాకు పెట్టేదా నాకేమో తిరగదు నువ్వేమన్నా చిన్న అమ్మాయి గింజలు మా గింజలా అందుకని పెట్టేవాడు కాదని జానకిరామరెడ్డి గారు పెట్టేవాడు కాదు. ఆయనతో నీ చెదురు కాదు ఆయన మామూలు అనుకున్నావా ఏమిటిదా నీకు తెలియదు ఆయన సంగతి నాకు తెలుసు. నీకు ఎప్పుడైనా పెట్టాడే అమ్మా అంటే నేను బాగుంటే నువ్వు పోతే పెడతావు నాకేం పెట్టట్లేదా? నాకు తెలుసు అంటే 24 గంటలు వాళ్ళిద్దాడు కదా నేను పనిచేసేదా. ఓహో ఇంతకు ముందు ఎవరికైనా పెడుతుంటే చూసినా ఎవరికి పెడుతుండేది అప్పుడప్పుడు సాటి మనకి నాకు అట్టని పడరయ్యా. అదేలే మా మేర గింజలు పెడుతుంటే గింజలే సరేనానే ఆయన అట్ట పెట్టడని నేను కట్టు పోయినా. ఎట్టిపోయినవు? ఆ ఇంటి పక్కన వాళ్ళ ఇంటికి కొండారెడ్డి బాబాయ్ కొండారెడ్డి గారు ఇంటికి పోయినా. ఆడ పోయి ఓ స్వామి మేర గింజలు కత్త పెడితే పోయి వండుకొని మొగుడి పిల్లలు కత్త తింటామన్నా. ఆయన ఏమన్నాడు? ఆయన అన్నాడు ఓ ముత్య నేను పొలం వేస్తున్న మాట నిజమే ఇప్పుడేం పండగ సరిగ్గా దాన్ని ఇంటికి రాలా కాత పూత ఉంటుంది ఇంట్లో పెట్టుకొని ఉన్నాను నీకాడ పెట్టేది అన్నాడు. స్వామి స్వామి ఎట్టో కట్ట కత్త వైద్యం చేసుకుని పెట్టయ్యా అన్నా. సరే నువ్వు మీ మొగుడు కాకుండా నువ్వు వచ్చినావు కాబట్టి నేను పెడతా కానీ నేను అట్ట పెడితే అట్ట పెట్టించుకోమన్నాడు. అదే మామ నేను ఎంత పెడితే అంత పెట్టించుకోమన్నాడు. గింజలా సరే నాకేమో పెట్టు అన్నా. ఆయన అన్నాడు ఈ సమయాన్ని అయితే మా ఇంట్లో ఆడోళ్ళు ఉన్నారు పిల్లోళ్ళు ఉన్నారు నువ్వు మధ్యాహ్నం పోట్రా వాళ్ళు పనికి పోతారు పిల్లలు బడికి పోతారు ఎట్టగట్ట వైద్యం చేసి పెడతాను అన్నాడు. మనుషులు ఎవరు లేకుండా పెట్టేది ఏంది? పిల్లలు లేకుండా ఇంట్లో ఆడవాళ్ళు లేకుండా మగవాళ్ళు లేకుండా నట్టు నడిచారు రమ్మంటే ఏంది అది? అది చూడు ఆ రకం చూడు ఏంది నువ్వు చేసే పనిలో. సరేనని అంటే వాళ్ళ ఇంట్లో ఆడలు ఒప్పుకుంటారంట మా ఇంట్లో లేకుండా పెడితే అందుకని మధ్యాహ్నం పూట పోయినా పోతేనా ఓ ముత్య ఇట్టించి కాదు ఆ దొడ్డు ఆకిలి నుంచి రమ్మని సైకి చేసినాడు. దొడ్డు ఆకిలి నుంచి రమ్మన్నాడా?
అంటే మనం మాది వాళ్ళం కదా మామ ఆ. నా ఇంట్లో నుంచి పోతే ఊరుకుంటారా ఊరుకోరులే అందుకని దొడ్డాకుల నుంచి గోడ దూకి మరిపోయినా దోక రాకపోయినా దూకిపోయినా ఇంట్లోకి పోయిన తర్వాత ఓ ముత్య నిన్న ఒకటి అడగతా ఏమనుకోవుగా అన్నాడు ఒకటే అడిగితేవి నాకే నువ్వు ఒకటి కాకపోతే రెండు అడుగు రెండు కాకపోతే నాలుగు నాకే అదే ఆయన అన్నాడు ఏమన్నాడు ఓ ముత్య నాకైతే ఈ మధ్యలో ఇట్లా నువ్వు లేపుకుంటే పెట్టి పంపుతాను ఆవిడది లేచేది లేపేది అదే మావా లేపుకుంటున్నా ఆవిడ లేపుకునేది ఇట్లా దగ్గర అట్లా సామె లేస్తే కదా పెట్టేది అంతేగా మరి ఆవిడది మళ్ళీ అదే మాట్లాడుతుందా కొంచెం మొక్కడికి నీకే లేయలేదా ఆడదానికి నాకెట్టలేసుద్దన్నా ఈ ఆవిడది ఇది అంతే తిరగాసుకుందా అంత నుండి ఓ స్వామి నువ్వు లేపుకుంటే పెట్టి పంపుతాడు సరే గాని మామ అప్పుడు దాకా లేకుండా ఉన్నదా ఓ సింహ నా చెయ్యట తగిలిందో లేదు ఇల్లు వేసుకొస్తుందా నీ చెయ్యి తగిలితే ఎలక్ట్రికల్ ఎక్కినట్టే కదా మామూలు చెయ్యి నీ చెయ్యి 50 మనుషులు బస్తా చెరువు పక్క పడితే లేచిందా లేచిన తర్వాత ఓ ముత్య నా దగ్గర 3 ఉండయి నీకు దేవునితో పెట్టమంటావు అని అడిగినాడు 3 ఉన్నాయా నీకు దేవునితో పెట్టమంటావు అని అడిగినాడు ఆ 3 అందో నాకు తెలియదు కానీ ఆ 3 ఏది పెద్దదైతే దాంతో అయితే నేను పెట్టి సాగు పెద్ద దాంతోనే కావాలని పెద్ద దాంతో పెట్టమన్నానా సరేనని వచ్చి పెద్దదంటే అది ఎట్లాదంటే మా పండ పెట్టి తోస్తా దాని తోస్తలేదంట మామ అది మానిక అదే మానిక మానికతో పెద్దమని ముంచినాడు ముంచిన ఒళ్ళో పోయినాడా వచ్చి ఇంట్లో నుంచి ఎవరు కేకేసినారు ఆయన దాంట్లో ముంచుకోరు నా దాంట్లో పోయిలా మొత్తం సేరంతా వచ్చి సేరంతా నాశనం చేసి పెట్టి గింజలు చేయాలి ఓసే ముత్య అబ్బా ఇవాళ ఎందుకు అందంగా కానొస్తుండవా ఒక ఫోటో ముద్దు పెట్టుకుంటాడు ముత్య కాల్సిన పట్ట సరసం ఆడదామని కదా నీకుండే నా దగ్గర ఏం అవసరం అవుతుంది కాసిన కళ్ళు కొత్త సారాయి ఏం చెప్పినా నీ మీద ఒట్టేసి చెబుతుండా రేపు నుంచి అంటే రేపు నుంచి ఒకసారి తాగి రాలని నా మీద ఒట్టేసి పరి చెబుతుంది కదా మావా ఓసి పిచ్చిదాన ఒట్టేమని ఒక కొండ గెట్టు అంట ఒట్టేమని ఒక కొండ గెట్ట రాత్రి అయితేని తెల్లారా ఇంకేడు దొట్టు నిజమేముంది మరియా ఒరే సచ్చినాడా చెట్టు లెక్క